అర్థం కావట్లేదు. ఎంచక్క తెలుగులో మాట్లాడుతున్నావు కదా, పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగుతాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఎందుకు? తెలుగులో మాట్లాడు. లాయర్ గారు ఉన్నారా? ఎందుకు? ప్రైవేట్ గా మాట్లాడాలి. ఏంటే ఏంటి ప్రైవేట్ గా మాట్లాడేది? పబ్లిక్ వైఫ్ నేను ఇక్కడ ఉంటుండగా చూడండి, ఇది మీతో ప్రైవేట్ గా మాట్లాడతానంటుంది. ఇదిగో చూడండి, అది గిది పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే మర్యాద ఉండదు. ఏంటంటే నువ్వు ఏం కావాలి మీకు? నేను లాయర్ గారితో మాట్లాడాలి. లాయర్ నేనే. లాయర్ స్వప్న గారితో మాట్లాడాలి. ఆ స్వప్నకి సెంటర్ నేనే. కేసు విషయం ఏదైనా మాట్లాడడానికి ఇదే వస్తండి. కేసు గురించి మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి? అదో పిక్కిలో కేసు అండి. చూడండి, మీరు ఏదైనా కేసు విషయం మీద స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి. ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను. నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలనుకున్నాను. ఇస్తే నష్టం ఏమిటో, ఇవ్వకపోతే లాభం ఏమిటో కనుక్కుందామని వచ్చాను. చూడమ్మా, ఇలాంటి కేసులు మా అమ్మాయి టేకప్ చేయదు. ఏ? వీలైనంత వరకు కలిసి ఉండే కేసులే కానీ విడిపోయే కేసుల్ని ఒప్పుకోదు. లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకో అమ్మా, వెళ్ళుదా. ఆ బోర్డు తీసి అవతల పారే. తీసి పారేస్తావు నువ్వు చెప్పావని. ఏమి డాడీ? ఇవిడ మొగుడికి విడాకులు ఇస్తుందట. ఎవరావిడ పాపం? ఆవిడకి మొగుడే పాపం. మనిషిని చూస్తే తెలియట్లే, బజార్ మనిషిలాగా. ఎందుకు మాట్లాడారు? అందుకనే ఇలాంటి వాళ్ళు వస్తారని గుమ్మం దగ్గర గోండాన్ని కాపలా పెట్టమన్నాను. గుమ్మం దగ్గర గోండ ఎందుకో మరొకటి గోండ కాదు గోర్క. అదే అన్నాను, నోరు తిరగలేదు. ఎందుకు అలా కోపడతారు? చూడమ్మా, సమస్యలకు పరిష్కారం చావనుకుంటే ప్రపంచంలో మనుషులే మిగలరు. సమస్యలు వచ్చినప్పుడే సమర్థించుకోవాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు. అలాగే. చూడమ్మా, ఇదిగో నీ పెట్టే. నువ్వు అద్దెకుంటున్న ఇంటావిడ పంపించేసింది. మళ్ళీ ఆ ఇంటికి రావద్దండి. నేను వాళ్ళ దృష్టిలో చెడిపోయిన దాన్ని. బహుశా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారనేవో. వస్తానండి, వస్తా. నీకెంత ఖర్చయింది? నువ్వు నా మీద ఎంత పెట్టుబడి పెట్టావు? నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నా దగ్గర ఉంది ఇది.